కాకరకాయలు ముందుగా నీళ్ళు పోసి బాగా కడగాలి. ఇట్లా సగం బిల్లలుగా పల్చగా కట్ చేసుకుంటున్నాం, మంచిగా వేగాలని. వేగింది, కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా నూనెలో తొందరగా వేగడానికి ఇట్లా పల్చగా తరుక్కోవాలి. ఇది ఓన్లీ చేదు తినని వాళ్ళ కోసం 2-3 రోజులు మనం ఎటన్నా వెళ్ళినప్పుడు తీసుకెళ్తే నిల్వ ఉండడానికి. ఈ కలర్ వచ్చినాక తీసుకోవాలి. ఇందులో ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ అయిన ఆనియన్స్ వేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, మొత్తం పక్కకు తీసి కొద్దిగా ఆయిల్ మూకుల్లో ఉంచినాం. ఉప్పు గింజలు, పసుపు, మంట చిన్నగా పెట్టుకోవాలి. కారం స్పూన్లు వేసుకుంటున్నా, మీరు ఎంత తినదగితే అంత. 1 స్పూను, ఇందాక కాకరకాయ ముక్కల్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాం. ధనియాల పొడి కొద్దిగా, ఇది కొంచెం ఆయిల్లో కొంచెం ఇట్లా అనాలి, కొంచెం పచ్చి లేకుండా కొద్దిగా ఫ్రై చేసినట్టు. మనం వేయించుకున్న ఆనియన్స్ ఇదంతా చిన్న మంట పెట్టే చేసుకోవాలి. పెద్దగా పెడితే కారం అది మాడిపోతుంది. వేయించుకున్న కాకరకాయ ముక్కలు. ఇది ప్రతిసారి ఇట్లా ఆయిల్తో బాగుండదు, కానీ ఎప్పుడన్నా మనం ఊరెళ్ళినప్పుడు ఇట్లా చేసుకుంటే 2 డేస్ మనకి ఫ్రిడ్జ్ లేకుండా నిల్వ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు. ఇట్లా ఒక 2-3 మినిట్స్ ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఉంచి దింపేసుకోండి. అయిపోయింది. అసలు చేదు లేకుండా నిల్వ ఉండే కాకరకాయ ఫ్రై రెడీ.